ఇజ్రాయెల్ మీద పగ 13 దేశాలకు ఉంది. 13 దేశాలు ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి పాస్‌పోర్ట్‌తో తమ దేశంలోకి రానివ్వడానికి వీల్లేదంటుంది. అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ మేయర్ మందాని గూడా అమెరికన్ల డబ్బులతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఎట్లా అని అడుగుతొస్తున్నాడు. అట్లాగే సౌత్ ఆఫ్రికా వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ నుంచి తన అంబాసిడర్‌ని వెనక్కి తీసుకొచ్చేసింది. గాజా విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా. అట్లాగే ఇతర దేశాలకు సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా అట్లాగే జరుగుతుంది. స్లోవేనియా తాజాగా యూరోప్ యూనియన్ నుంచి ఏది ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి విషయంలో అంగీకరించబోమని చెప్పింది. ఇజ్రాయెల్‌కి ఎలాంటి సాయం చేయడానికి వీల్లేదని ప్రకటించినటువంటి పరిస్థితి. మాల్దీవులు అఫీషియల్‌గా ఇజ్రాయెల్ పాస్పోర్ట్స్ని బ్యాన్ చేసింది. ఏప్రిల్ 2025 నుంచి జరుగుతూనే ఉంది. అది వాళ్ళు బ్యాన్ చేసామన్నటువంటి విషయాన్ని ప్రకటించి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. అలాగే స్వీడన్ తాజాగా లేటెస్ట్ యూరోపియన్ నేషన్ అయింది. ఏది జెరూసలేంని రాజధానిగా గుర్తించేటటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే 13 దేశాలు ఇజ్రాయెల్ని తాము అంగీకరించటం లేదు, ఇజ్రాయేలీలు మా దేశంలోకి రావడానికి వీల్లేదు అన్నటువంటి ఆదేశాలు ఇచ్చినాయి.